గజేందర్ కుటుంబం చాలా బేదది. అతనికి 10 ఏళ్ల 2 కవల పిల్లలు పూజ, గీత ఉన్నారు. అతని భార్య ఇంటి పనులవి చూసుకుంటూ ఉంటుంది. పాపం గజేందర్ కూలి పనులు అవి ఇవి చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల్ని చదివిస్తున్నాడు. ఒకరోజు గజేందర్ తన కవల పిల్లల్ని స్కూల్లో వదలటానికి వెళ్తూ ఉండగా, అరే గజేందర్, ఈ ఆడపిల్లలపై అంత ఖర్చు తగలిస్తున్నావు. దాని బదులు ఆ కొడుకును కను. రేపు ముసలితనంలో నీకు తోడుగా ఉంటాడు. మరి నీకు ఒక అబ్బాయి ఉన్నాడుగా, రేపు నేను చూస్తాను అతను నీ పేరు ఎంత వెలిగిస్తాడో. మరి మా జీవితాలు వెలిగించడానికి ఏదో ఒకటి తను ఖచ్చితంగా చేస్తాడు. కానీ నీకు 2 అమ్మాయిలే. వీళ్ళకి పెళ్లి చేస్తే ఆ అబ్బాయి 2 అత్తారింటికి వెళ్ళిపోతారు. ఇక వీళ్ళ వల్ల నీకేం ఒరుగుతుంది చెప్పు? ఏం మాట్లాడుతున్నావు మహేష్? ఎంత మంచి ప్రవచనం ఇస్తున్నావు. అంత గొప్ప విషయం. మరి వెళ్ళి ఇదంతా సమాజంలో చెప్పు. ఆ సమాజం అంతా నీ పాదాలపై పడతారు. మనం మన పిల్లల్ని మన లాభం కోసం పెంచుతామా? నీలాంటి దిగజారిన ఆలోచన ఉన్నవాడు మా ఊళ్ళో ఉన్నాడని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. కాస్త నీ ఆలోచన విధానం మార్చుకొని బుద్ధి తెచ్చుకో. గజేందర్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నట్లు అనిపించడలే. ఏ బాగా మండుతుందా? నా కూతురు ముందే నా కూతుర్ల గురించి చెడుగా అన్నప్పుడు అదేం ఆలోచించలేదుగా నువ్వు? మరి కోపంతో గజేందర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పూజ, గీత, మీ ఇద్దరు ఎవరి మాటలను మనసుకు ఎక్కించుకోవద్దు. అవసరం లేదు. అర్థమైందా? నాన్న, మీరు టెన్షన్ అవ్వకండి. మేమెవరి మాటలు పట్టించుకోము. హా నాన్న, మాకు ఈ జనాల మాటలు వినపడు. మేమిద్దరం పూర్తిగా చెవిటి వాళ్ళం అవుతాం ఆ క్షణాన. గజేందర్ తన 2 కూతుళ్లను స్కూల్లో వదిలి పనిలోకి వెళ్తాడు. అతను రోజంతా కూలీ కష్టం చేసి సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తాడు. గజేందర్ తన 2 కూతుళ్లు కవ్వొత్తుల వెలుగులో చదువుకోవడం చూసి ఆనందిస్తాడు. ఆపై అంటాడు, పూజ, గీత, ఇంత రాత్రి వేళ కూడా మీరిద్దరు చదువుతున్నారా? మీ ఇద్దరి శ్రమ చూసి నాకు చాలా గర్వంగా ఉందమ్మా. మనం చాలా అదృష్టవంతులమండి. ఇలాంటి కూతుళ్లను కన్నాం. ఒక రోజు వీళ్ళు కుటుంబానికే కాదు, ఈ ఊరికి గొప్ప పేరు తెస్తారు. ప్రెసిడెంట్ గారి ఇంటి ముందు ఇలా జనాలు గుమ్మిగూడారు. ఏంటో వెళ్ళి చూద్దాం ఒకసారి. ఊళ్ళో లైట్ వస్తే ప్రమాదం జరగచ్చు. ఇక్కడ ఎవరికి సరైన ఇల్లు లేవు. ఊరి గుడిసెలే. ఒకవేళ కరెంటు వైర్ నుంచి చిన్న రవ్వ అంటుకుంటే మొత్తం ఊరంతా తగలడిపోతుంది. మరి అర్థమవుతుందా? అందరూ అలాగే అనుకుని ఉంటే దేశంలో అసలు లైటే వచ్చేది కాదు కదా ప్రెసిడెంట్ గారు. మీకేమనిపిస్తుంది? అంటే నేనే ప్రయత్నాలు చేయడం లేదనే? సర్కారు వాళ్ళు వినిపించుకోకపోతే నా తప్పేముంది? నేను ఊరు ప్రెసిడెంట్ ని, దేశానికి ప్రధాని కాదు. నా హుకుం ఏం నడవదు. అలా చెప్పి ప్రెసిడెంట్ ఇంట్లోకి వెళ్లిపోతాడు. ఊళ్ళో జనాలంతా వాళ్ళలో వాళ్ళు వాదించుకుంటూ ఉంటారు. అరే రాజు, అనవసరంగా నువ్వు ప్రెసిడెంట్ తో వాదిస్తున్నావు. గజేంద్ర అన్న, ఆ ప్రెసిడెంట్ వేరే వాళ్ళని ప్రెసిడెంట్ గా నిలబడినవాడు. అతనేమో ఊరికి లైట్ తీసుకురాడు. ఎలా? వాళ్ళందరూ పెద్దవాళ్ళు. వాళ్ళతో మనం వాదించలేం. ఒకవేళ ప్రెసిడెంట్ కి వ్యతిరేకంగా వెళ్లాలనుకుంటే వాళ్ళు ఊళ్ళో నుంచి మాయమైపోతారు. నీకు తెలుసు కదా. అనవసరంగా అతనితో వాదన పెంచుకోవద్దు. ఆ తర్వాత అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ ఊళ్ళో లైట్ కానీ ప్రగతి కానీ ఏమీ రాదు. కొంతమంది కూలి పనులు చేసుకుంటూ ఉంటారు, లేదా కొంతమంది పట్టణం వలసపోయి అక్కడే ఉండిపోతున్నారు. ఒకరోజు ప్రెసిడెంట్ ఊరి వాళ్ళందరినీ తన దగ్గరకు పిలిపిస్తాడు. చూడండి గ్రామ ప్రజల్లారా, నేను గత వారంగా ఊళ్ళో లేను. మీకు తెలుసా నేను ఎక్కడికి వెళ్ళానో? మీరు మాకైతే చెప్పలేదు. మరి మాకు తెలియడానికి నేను ఢిల్లీ వెళ్ళాను. అక్కడ నేను రాష్ట్రపతి భవన్ ఎదుట 1 వారం పాటు నిరాహార దీక్ష చేశాను. వాళ్ళతో నేను మొండి పట్టు పట్టాను. మా ఊళ్ళో కరెంట్ వచ్చే వరకు నేను ఇక్కడే నిరాహార దీక్ష చేసి చచ్చిపోతాను అని. ఊరి వాళ్ళందరూ ప్రెసిడెంట్ మాటలకు సంతోషిస్తారు. కానీ గజేందర్ 2 కూతుళ్లు అతని మాటలకు నవ్వుతారు. మీ 2 పిల్లలు ఎందుకు నవ్వుతున్నారు గజేందర్? వాళ్ళని అదుపులో పెట్టుకో. సర్కారు వాళ్ళు నా మాట అయితే ఒప్పుకున్నారు. అందుకే నేను తిరిగి వచ్చాను. కానీ మీ అందరూ కాగితాలపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ కరెంటు వల్ల ఇక్కడ ఏదైనా అనుకోని నష్టం జరిగితే అదంతా మళ్ళీ నా నెత్తికొస్తుంది. అందుకే అందరి అనుమతి ఆమోద పత్రంపై కావాలి నాకు. ఊర్లో వాళ్ళు కరెంట్ వచ్చే ఆనందంలో త్వరగా కాగితాలపై వేలిముద్రలు వేస్తారు. చూసారా సేట్ గారు, ఈ బికారోళ్ళు రోజంతా నా ఇంటి ముందొచ్చి హంగామా చేసేవాళ్ళు. అదంతా ఇప్పుడు వాళ్ళే అనుభవించాల్సి వచ్చింది. వాళ్ళందరి పొలాలు నా పేరు మీద రాసి ఇచ్చారు. కానీ కరెంట్ రాకుంటే అప్పుడు వాళ్ళకు అదంతా తెలిసి హంగం అవుతుందేమో. ఈసారి వీళ్ళందరి జుట్టు నా చేతుల్లో ఉంది. నన్ను ఎవరు ఏం చేయలేరు.
అలా రోజులు గడుస్తున్నాయి. పూజా గీత పెద్దవారయ్యారు. ఊళ్ళో అబ్బాయిలందరూ ఆవారగా తిరుగుతున్నారు. కానీ మన అమ్మాయిలు బాగా చదువుకుంటూ వేరొకరికి చదువులు నేర్పుతూ ఇంటి పనుల్లో ఖర్చుల్లో కూడా సహాయపడుతున్నారు. నువ్వు కరెక్ట్ గా చెప్పావు మహిమ. నానా, కొద్ది సంవత్సరాలే, మీకు ఇకే పని చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రెసిడెంట్ ఊరందరి వాళ్ళను మోసం చేస్తున్నాడు. 15 ఏళ్లు గడిచినా ఊళ్ళో ఇంకా లైట్ రాలేదు. పైగా అందరి భూమి ఆ ప్రెసిడెంట్ రాపించుకున్నాడు. పాపం ఊళ్ళో వాళ్ళందరూ సంవత్సరం అంతా తమ పొలంలో కష్టపడితే కేవలం తినడానికి 4 ధాన్యపు గింజలు వాళ్ళకి పడేస్తున్నాడు ఆ ప్రెసిడెంట్. మిగతావన్నీ అతన్ని దోచేసుకుంటున్నాడు. మన ఇల్లు భూమి కూడా ఆ ప్రెసిడెంట్ ఆక్రమించుకున్నాడు. మనం ఏమి చేయలేని పరిస్థితి. కానీ నానా, కేవలం 2 సంవత్సరాలు ఆగండి, అందరి భూమి వాళ్ళకి తిరిగి వచ్చేస్తుంది. ఈ ప్రెసిడెంట్ ని అడుక్కు తినేలా చేయకపోతే మేము ట్విన్ సిస్టర్సే కాదు. అరే పిల్లలారా, ఎలా జరిగితే అలా జరుగుతుంది. మీరు ఆవేశపడి తొందరపడొద్దు, నా మాట వినండి. నానా, మీరలా భయపడకండి. మేము ఏదో ఒకటి అలా చేసేయము. మాకంటూ ఒక ఆలోచన ఉంది. పూజా గీత యూపీఎస్సీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు. నానా, ఎగ్జామ్ కి వెళ్ళాలి మేము. మీ ఇద్దరు రేయింబవళ్ళు చాలా కష్టపడి చదివారమ్మా. మీకు తోడుగా నేను టౌన్ కు వచ్చి ఎగ్జామ్ రాపిస్తాను, పదండి. గజేందర్ తన 2 పిల్లల్ని తీసుకుని టౌన్ కు వెళ్లాడు. ఆ 2 పరీక్ష రాశారు. తర్వాత కొద్ది నెలల్లోనే వచ్చిన రిజల్ట్స్ లో టాప్ గా నిలిచారు. 2 ఏళ్లలోపే ఆ 2 ట్విన్ సిస్టర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళిద్దరిది ఒకటే లక్ష్యం. ఊరి వాళ్ళందరి భూమి వారిది వాళ్లకు తిరిగి ఇప్పించడం. చట్ట ప్రకారంగా ఆ భూమి అంతా ప్రెసిడెంట్ పేరు మీద ఉంది కాబట్టి వాళ్ళు అధికారికంగా ఏమీ చేయలేరు. అందుకే వారిద్దరూ ఒక ప్లాన్ వేస్తారు. గీత, మన ఫ్రెండ్ రాకేష్ పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు. అతని తండ్రికి చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక రాకేష్ కూడా ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాడు. అదేదో మన ఊళ్ళోనే పెట్టిస్తే మన ఊళ్ళో వాళ్ళకి కాస్త ఉపాధి దొరుకుతుంది. అలా నాకు అనిపిస్తుంది. నువ్వేమంటావ్? అలాగే, రాకేష్ ని పిలిపిద్దాం ఇక్కడికి. మరుసటి రోజు పూజా గీత రాకేష్ ను పిలుస్తారు. ప్రెసిడెంట్ గారు, ఇతను రాకేష్. మీరు ఒబరే బిల్డర్ పేరు విన్నారు కదా, అతని కొడుకే తను. అరివో, ఎంత మహద్భాగ్యం. మీరే స్వయంగా మా ఇంటికి వచ్చారు. ఇప్పుడే మీకోసం టీ టిఫిన్లు ఏర్పాట్లు చేపిస్తాను. సరేనా? ఇప్పుడు అవి మీ వద్దు ప్రెసిడెంట్ గారు. నిజానికి నేను ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాను. మీ అనుమతి కావాలి దానికి. సరే సరే, నా అనుమతి సిద్ధం, అడ్డమేం లేదు. పేపర్ పై సైన్ చేయండి. ప్రెసిడెంట్ అత్యాశతో పేపర్లో ఏముందో చదవకుండానే వేలిముద్ర వేస్తాడు. తర్వాత రాకేష్ వెళ్లిపోతాడు. ఇక మరుసటి రోజు పూజా గీతలు మొత్తం పోలీస్ ఫోర్స్ తో ప్రెసిడెంట్ ఇంటికి వస్తారు. ఊరందరూ కూడా అక్కడే ఉంటారు. ప్రెసిడెంట్ గారు, మీరు ఇల్లు ఖాళీ చేయండి. మీ ఇల్లు, మీ మొత్తం భూమి మా నాన్న గజేందర్ పేరు మీద ఉన్నాయి. ఇవిగో చూడండి, మీరే ఒప్పుకొని వేలిముద్ర వేశారు. మోసం చేశారు కదా మీరందరూ నన్ను. మోసం చేశాం. ఇక నువ్వు వెళ్తావా లేక ఎత్తి విసిరి అవతలవేమా? ఇక ఊరి ప్రజలారా, ఈ రోజు నుంచి చదవకుండా ఏ కాగితాలపై సంతకం పెట్టద్దు ఎక్కడా కూడా. ఇక ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ ముష్టెత్తుకుంటూ రోడ్డు మీద పడ్డాడు. ఆర్తికి చిన్నప్పటి నుండి కష్టాలే. ఎవ్వరి ప్రేమ దొరకదు. ఎందుకంటే తను నల్లగా ఉంటుంది. మరోవైపు ఆర్తి అక్క పాయల్కి అన్నీ లభిస్తాయి. తను తెల్లగా ఉంటుంది. తల్లిదండ్రులు చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇప్పుడు ఇద్దరు పెళ్లిళ్ళకి పాయల్కి 1,00,000 రూపాయల లెహంగా కొంటే ఆర్తికి ఏమీ కొనరు. అప్పుడు ఆర్తి కూర్చుని ఇలా ఆలోచిస్తుంటుంది. నా దగ్గర ఏమీ లేవు. పెళ్లి లెహంగా కూడా లేదు. నేనేం వేసుకుని మండపానికి వెళ్ళాలి? ఆర్తి దగ్గర లెహంగానే కాదు, కనీసం ఒక మంచి చీర కూడా ఉండదు. చిన్నప్పటి నుండి ఇదే పరిస్థితి. ఆర్తి తల్లి ఆర్తిని జన్మనిస్తూనే చనిపోతుంది. ఆర్తి నల్లగా పుట్టడం చూసి వాళ్ళ నాన్న ఇలా అంటాడు. అరే, ఇది కోకిల కంటే నల్లగా ఉంది. ఏంటి ఇలాంటి పిల్లని కనింది? హరీష్కి ఆర్తి నచ్చలేదు. నల్ల కూతురు ఇష్టం లేనందున అతను 1 వారంలోనే మరో పెళ్లి చేసేసుకుంటాడు. ఆర్తి సవతి తల్లి పేరు రత్న. రత్న 1 సంవత్సరంలోనే తెల్లని ఆడపిల్లకి జన్మనిస్తుంది. దాంతో హరీష్ ఆనందానికి హద్దే లేదు. ఇది కదా కావాల్సింది. కూతురు పుడితే తెల్లగానే పుట్టాలి. నల్లగా కుక్కలు కూడా కంటాయి. హరీష్ తనకి పాయల్ అని పేరు పెట్టి చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు. ఆర్తికి కేవలం శోకమే మిగులుతుంది. తన సవతి తల్లి ఇలా అనేది. నీ మోహం చూస్తేనే నా ఆకలి చచ్చిపోతుందే. భోజనాలు చేసే సమయంలో నా ముందుకు రాకు. రత్న, హరీష్ మరియు పాయల్ ముగ్గురు కలిసి భోంచేస్తూ ఉండేవారు. కానీ ఆర్తిని అక్కడికి రానిచ్చేవారే కాదు. తను వంటింట్లో కూర్చుని తినేది. అది కూడా సద్దన్నం. ఆర్తి రోజు ఏడుస్తూ తల్లిని గుర్తు చేసుకుంటూ ఉండేది. అమ్మా, నన్ను నీతో పాటు ఎందుకు తీసుకెళ్ళలేదమ్మా? నాకు కూడా నీ దగ్గరికి రావాలనుంది. భగవంతుడా, నన్ను పైకి తీసుకెళ్ళిపో. నాకు మా అమ్మ కావాలి.
ఒకవైపు రంగు తక్కువ, మరోవైపు సవతి తల్లి. ఇలాంటి అమ్మాయిల జీవితంలో కేవలం దుఃఖం మాత్రమే ఉంటుంది. ఈ సంగతి ఆర్తికి ముందే అర్థమవుతుంది. అలా తను పెరిగి పెద్దవుతుంది. పాయల్ని చాలా గారాబం చేస్తారు. దాంతో తను పొగరుగా మారుతుంది. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు పెళ్లి వయసుకొస్తారు. ఇంట్లో పాయల్ పెళ్లి చర్చలు జరుగుతూ ఉంటాయి. బంగారు తల్లి, నీకు పెళ్లి వయసు వచ్చేసిందమ్మా. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత నీకు పిల్లలు పుడతారమ్మా. అమ్మా, నువ్వు కూడానా? నా కూతురు సిగ్గుపడుతుందే. అప్పుడే అక్కడికి ఆర్తి వచ్చి, అవును చెల్లి, నువ్వు చాలా అందంగా ఉంటావు. ఆర్తిని చూసి పాయల్కి కోపం వస్తుంది. వచ్చేసావా? మమ్మల్ని ఆనందంగా ఒక్క నిమిషం కూడా ఉండనివ్వవు కదా, దరిద్రపు చండాల మొహం వేసుకుని. కానీ చెల్లి, ఇప్పుడు నేనేమన్నాను? ముందు నువ్వు నన్ను చెల్లి అని పిలవడం మానేయ్. నేను నీ చెల్లిని కాను. నువ్వు ఈ ఇంటి పని మనిషివి. నేనొక పని మనిషికి చెల్లిని కాదు. పోవే ఇక్కడి నుండి, వెళ్ళి వంట చేయి. భోజనం అంటే గుర్తొచ్చింది. రేపు పాయల్ని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. ఆర్తి వాళ్ళ కోసం రకరకాల వంటలు చేయాలి, అర్థమైందా? అలాగే నాన్న. ఆర్తి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు పాయల్ని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళొస్తారు. అబ్బాయి పేరు అశోక్. అశోక్ అతని తల్లితో కలిసొస్తాడు. వాళ్లతో పాటు వాళ్ల పనివాడు రఘు కూడా వస్తాడు. అశోక్ తల్లి జానకి నవ్వుతూ ఇలా అంటుంది. హరీష్ గారు, మాతో పాటు మా పనివాడిని కూడా తీసుకొచ్చాం. మీకేమీ ఇబ్బంది లేదు కదా? అదేంటంటే వాళ్ళు లేకుండా మేము ఎక్కడికి వెళ్ళలేం. అయ్యో పర్వాలేదు, అలా ఏమీ లేదండి. రండి రండి, లోపలికి రండి. జానకి, అశోక్, రఘు లోపలికొస్తారు. రఘు తన చిన్నప్పటి నుండి వాళ్లతోనే కలిసుంటాడు. జానకి మరియు అశోక్ సోఫాపై కూర్చుంటారు. రత్న పాయల్ని తీసుకుని వస్తుంది. వాహ్, పాయల్ చాలా అందంగా ఉంది. ఏంట్రా అశోక్, మొదటి చూపులోనే నచ్చేసిందా? వాళ్ళందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి ఆర్తి భోజనం తీసుకొస్తుంది. ఇదిగోండి, మీకోసం భోజనం తెచ్చాను. త్వరగా తినండి, లేదంటే చల్లారిపోతుంది. హరీష్ గారు, తనెవరు? అది తను మా ఇంటి పని మనిషి. అవునా? పాయల్, నీకు వంట చేయడం వచ్చు కదా? పాయల్కి వంట చేయడం రాదు కాబట్టి మౌనంగా ఉండిపోతుంది. జానకి మరియు అశోక్ ఆర్తి చేసిన భోజనం తిని వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఆహా, భోజనం చాలా రుచిగా ఉంది. కానీ హరీష్ గారు, ఇది మీ పని మనిషి చేసినవా? కానీ నాకు మీ కూతురు చేత్తో వండినవి తినాలనుందే. అదేంటంటే మా కూతురికి వంట చేయడం రాదండి. అయితే ఈ పెళ్లి జరగదు. పెళ్ళయ్యాక మేమేం తింటాం మరి? అప్పుడే హరీష్ బుర్రలో ఒక ఐడియా వస్తుంది. మనం రఘుకి ఆర్తినిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు ఆర్తి కూడా మీ ఇంట్లోనే ఉంటుంది. ప్రతిరోజు మంచి మంచి వంటలు వండి పెడుతుంది. అందరూ పెళ్లి కొప్పుకుంటారు. కానీ ఒక్కరు కూడా ఆర్తి, రఘుల అభిప్రాయాలు అడగరు. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. కట్నం ఇవ్వకుండా ఆర్తికి పెళ్లి జరిగేది కాదు. కానీ ఇప్పుడు ఆర్తిని పంపించేయడానికి హరీష్కి ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా పోయింది. పెళ్లి తేదీ దగ్గర పడుతుంది. పెళ్లికి పాయల్ ₹1,00,000 లెహంగా కొనుక్కుంటుంది. అప్పుడు ఆర్తి, నాన్నా, నా కోసం మీరు లెహంగా కొనలేదా? నువ్వు లెహంగా వేసుకుని ఏం చేస్తావు? పని మనిషికి లెహంగా కావాలంట. అందరూ నవ్వుకుంటారు. కానీ ఆర్తి మాత్రం పెళ్ళనేది జీవితంలో ఒకేసారి అవుతుందని ఆలోచిస్తుంది. నాకు కూడా లెహంగా కావాలి. ₹1,000 లెహంగా అయినా పర్వాలేదు. నీకోసం ₹1 కూడా ఖర్చు పెట్టను. లెహంగా కావాలంట. అసలు నువ్వు ఆఫ్రికా జంగల్లో ఉండాల్సింది. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. పాయల్ లెహంగా వేసుకుని తయారవుతుంది. కానీ ఆర్తి దగ్గర వేసుకోవడానికి ఏమీ లేవు. తల్లి ఫోటో ముందు నిల్చుని తను ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, నా పెళ్లి ఇలానే అవుతుందా? ఒక లెహంగా లేదు, ఏమీ లేదు. నన్నెందుకు ఇక్కడ వదిలి వెళ్ళిపోయావమ్మా? జవాబు చెప్పు. అప్పుడే సడన్గా ఆర్తికి తల్లి గొంతు వినిపిస్తుంది, ఏదో ఆకాశవాణిలాగా. తల్లి, నేను మీ అమ్మని. నీ గురించి నేను తప్పకుండా ఆలోచిస్తానమ్మా. మంచం కింద ఒక ట్రంక్ పెట్టుంది. దానిలో నా పెళ్లి లెహంగా ఉంది. దాన్ని తీసి వేసుకో తల్లి. అమ్మా, ఎక్కడున్నావమ్మా నువ్వు? నీ మనసులో ఉన్నానమ్మా. త్వరగా ఆ లెహంగా వేసుకో. ఆర్తి మంచం కింద ఉన్న ట్రంక్ పెట్టి తీసి దానిలో ఉన్న లెహంగా వేసుకుంటుంది. వేసుకోగానే చమత్కారం జరుగుతుంది. ఆర్తి తెల్లగా మారిపోతుంది. తనని తాను అద్దంలో చూసుకొని మతిపోతుంది. నేనెంత అందంగా ఉన్నానేంటి? కానీ ఎలా?
ఇది అమ్మ ప్రేమ తల్లి. వెళ్ళి ఇప్పుడు పెళ్లి మండపంలో కూర్చో. పెళ్లి మండపంలో అశోక్ ఉంటాడు. పక్కనే రఘు కూడా నిల్చునుంటాడు. పాయల్ మండపానికి చేరుకుంటుంది. ఆ తర్వాత ఆర్తి కూడా వస్తుంది. ఆర్తిని చూసి అందరికీ మతిపోతుంది. ఏంటి, ఆర్తి ఇంత తెల్లగా ఎలా అయింది? అదేంటి, ఈ పని మనిషి ఇంత అందంగా ఎలా అయింది? తను పాయల్ కంటే బావుందే. ఆర్తి రఘు చెయ్యి పట్టుకోగానే సడన్ గా రఘు కూడా తెల్లగా పొడుగ్గా మారిపోతాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, సార్ నాకు ఏవైందో తెలియదు కానీ నేను ఇప్పటి నుండి మీ దగ్గర అస్సలు పని చేయలేను. రఘు మరియు ఆర్తి అక్కడి నుండి పారిపోయి ఒక టెంపుల్లో పెళ్లి చేసుకుంటారు. ఇటు జానకి మరియు అశోక్లకు ఆర్తి హరీష్ పనిమించి కాదు కూతురని తెలియగానే వాళ్ళు ఆ పెళ్లికి అస్సలు ఒప్పుకోరు. పాయల్ మనసు విరిగిపోతుంది. తన తల్లి ఆశీర్వాదంతో ఆర్తి తన భర్త రఘుతో కలిసి దూరంగా వెళ్లి బ్రతుకుతుంది. వాళ్ళిద్దరూ లెహంగాలు కుట్టి అమ్ముతూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళిద్దరూ ఒక ప్రశాంతమైన జీవితం జీవిస్తుండగా ఇటు పాయల్కి పెళ్లే అవదు. తను ఆ 1,00,000 రూపాయల లెహంగాతో కన్నిగానే మిగిలిపోతుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.